హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంది మీ సుధా. ఈరోజు డబ్బు దాచుకునే ప్లేస్లో అంటే బీరువా కానీ కబోర్డ్లో కానీ మనం డబ్బు కానీ బంగారం కానీ దాచుకుంటూ ఉంటాం కదండి. ఇలాంటి ప్లేస్లో ఎటువంటి మంగళకరమైన వస్తువులు ఉండాలి, ఎంతో సుగంధభరితంగా ఉంటే లక్ష్మీదేవి అమ్మ స్థిరంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాను కదా. ఎలా ఉంచుకోవాలి ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి. ముందుగా నేను 3 మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అంటే మంగళకరమైన వస్తువులను సుగంధభరితంగా ఉండే వాసన అనేది పోయేదాకా అలా ఉంచుకొని 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. మనకు తెలిసిపోతుంది కదా, బీరువా ఓపెన్ చేయగానే ఇంకా స్మెల్ రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా ఒకరికి హెల్ప్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందుగా మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీదేవి తోబుట్టువులా భావించే మనము గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలండి. ఇవి అంటే సముద్రంలో నుంచి ఉద్భవిస్తాయి కదా లక్ష్మీ అమ్మతో పాటు, అందుకని ఇవి పెట్టుకుంటే చాలా మంచిది, మంగళదాయకం కూడా. మంగళకరమైన వస్తువులు ఏవైతే మనం బీరువాలో పెట్టుకున్నట్లయితే, ధనం దాచుకునే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. ఇలా రాగిది పెట్టుకున్నాను ప్లేటు. రాగి చెంబు కానీ రాగి ప్లేట్ కానీ యూజ్ చేయండి ఇందులో. ఎందుకంటే రాగి చెంబు కానీ రాగికి సంబంధించిన వస్తువులు కోరుతుందండి. అందుకనే నేను రాగి ప్లేట్ని తీసుకొని ఇలా గోమతి చక్రాలన్నీ శుభ్రపరచుకున్నాను. శుభ్రపరచుకునే నీటిలో కూడా కొద్దిగా పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ వేసి శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఇలా గంధం, కుంకుమ బొట్లని అలంకరించుకుంటున్నానండి లక్ష్మీ గవ్వలకి, గోమతి చక్రాలకి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తానండి, లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్క మహిళకు కానీ ప్రతి ఒక్క మగవారికి కానీ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎలా అంటే అమ్మ ఉంటే ఖచ్చితంగా మనకి ఆర్థిక సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. అంటే హ్యాపీగా ఉన్నట్టే కదండి అర్థము. అలా ఉంచుకోవాలి, ఇంట్లోనే ఎప్పుడూ ఉండాలి అమ్మ మనకు స్థిరంగా ఉండాలని ఎవరైనా ప్రతి ఒక్కరు ఆశపడుతూనే ఉంటారు కదా. అలాంటివి ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకుంటేనేనండి అమ్మకి ఎంతో ఇష్టమైనవి ఉంచుకుంటేనే మనం ఇంట్లో కానీ, అంటే ఇవి పెట్టుకుంటేనే లక్షలు వస్తాయా అని నేను అననండి. మనము మన ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలో అమ్మ ఒక చేయిస్తుందనమాట. అలానే చెప్తున్నాను. ఇలాంటి కొన్ని కొన్ని చేసుకుంటేనే చాలా మంచిదని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనము ఇక్కడ రాగి ప్లేట్లో గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ రాగి కాయిన్ అండి. ఇది వచ్చేసి నేను అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ వ్రతం చేసుకుంటాం కదా, ఆ వ్రతంలో ఇచ్చిన కాయిన్ అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను బీరువాలు అలా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా బీరువా వచ్చేసి ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు తాకం కదండి. మనకు మంచి లేనప్పుడు అంటే ఒక 5 days దాకా అయితే మనం తాకం కదండి. అందుకని నేను ఇలా మంగళకరమైన వస్తువులను నేను అలా పెట్టుకోగలుగుతున్నాను. ఒకవేళ తాకేవారు అంటే మాకెవ్వరు తీసేవాళ్ళు లేరు, నేనే ఓపెన్ చేసుకోవాలి బీరువాని అంటే డేట్ టైంలో కూడా మేము అంతా కలిపేసుకుంటాము అనుకున్న వారైతే పెట్టమాకండి దయచేసి. ఒకవేళ మేము సపరేట్గా ఉంచుకుంటాము అనుకున్న వారైతేనే పెట్టండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మ అంటే సాక్షాత్తు అక్కడ లక్ష్మీ అమ్మ ఫోటో కూడా పెడుతున్నాం కదా, అందుకని నేను చెప్తున్నాను ముందుగానే. ఆ తర్వాత వచ్చేసి ఇలా నేను కుబేర యంత్రం ముగ్గు అండి, ఇది కుబేర ముగ్గు ఎట్లా వేస్తున్నారంటే కొంతమంది పైన చిన్న డాట్ని చూడండి లాస్ట్లో, ఆ డాట్ అంటే గీతని వేయట్లేదు. ఇలా 2 గీతలు పైన 2 కింద 2 గీతలు వేసుకుంటున్నారు. ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి సరిపోతుంది. వేసేటప్పుడు ఒకసారి ఈజీనండి ఇది ముగ్గు వేయడం కూడా. మనము ఆ స్వామిని కుబేరుని మనసులో తలుచుకుంటూ ఈ ముగ్గు వేసుకోండి. చుట్టూ మాత్రం బార్డర్స్ తప్పనిసరిగా వేయాలి, తప్పకుండా వేసుకోవాలి. ఇది కుబేరుని యొక్క యంత్రం అండి. యంత్రము 27, 20, 25 ఇలా ఉన్నాయి కదండి. ఇవి కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకా మనము గూగుల్లో కొట్టినా కూడా వస్తూనే ఉంటుంది కుబేర యంత్రము. ఆ నెంబర్స్ అనేది పర్టికులర్గా వేసుకోవాలి, అక్కడ కూడా మిస్టేక్ అనేది చేయకూడదు. ఇది కుబేరుని యొక్క యంత్రము. కుబేరుని ముగ్గు, కుబేరుని యంత్రం ఎందుకు వేసుకుంటున్నానంటే ఆ తండ్రి ఆశీస్సులు ఉన్నా కూడా మనకి ఎటువంటి లోటు ఉండదండి. అంటే ఆ తండ్రే కదండి మనకి డబ్బు పరంగా మనకు లక్ష్మీ అమ్మ ఎక్కడైతే ఉంటుందో కుబేరుని కూడా అక్కడే ఉంటారని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు. అందుకే కుబేరుని యంత్రము, కుబేరుని ముగ్గును కూడా అలా వేసుకొని గంధము, కుంకుమ బొట్లు అలంకరించుకున్నాను. వైట్ కలర్ పేపర్లోనే పెట్టుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి రాగి చెంబు గురించి ఇందాక చెప్పాను కదండి, రాగి దాంట్లోనే పెట్టుకుంటే మంచిది అని. ఒకవేళ రాగి చెంబు లేనట్లయితే రాగి ప్లేట్లోనైనా పెట్టుకోండి. చిన్న ప్లేట్ మనకు 30 రూపీస్లో అలా దొరుకుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అది డైలీ వాష్ చేయ అవసరం లేదండి, శుభ్రపరచుకో అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది రాగి చెంబు పెట్టుకోవడం వల్ల మచ్చలు వస్తున్నాయి అక్క అని నాకు కామెంట్ చేశారు. మచ్చలు అంటే మనకి ఇప్పుడు మనం డైలీ ఇది క్లీన్ చేయమండి, మనం 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాం, బీరువాలో ఉంచుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత రాగి చెంబులో శ్రీకారము అంటే సైడ్కి శ్రీకారము, స్వస్తికి వేసుకున్నానండి. అమ్మవారి బీజాక్షరి మంత్రము శ్రీకారం వేసుకున్నాను. పసుపు అంటే గంధము, కుంకుమ బొట్లు అలంకరించుకున్నాను. దాంట్లో మంగళకరమైన వస్తువులు ఏమి వేస్తున్నానో ఒకసారి చూసేయండి.
ముందుగా పసుపు కుంకుమ అక్షతలు వేసుకున్నాను. ఫస్ట్ వేసినయండి ముత్యాలండి 3 అంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ తలుచుకుంటూ వేసుకోండి. మన సమస్య కూడా చెప్పుకోండి, ఇదమ్మా ఆర్థికంగా మేము ఇలా ఉన్నాము, ఎప్పుడు మాతోనే ఉండు తల్లి నువ్వు అని చెప్పి వేసుకోండి. ఇదండి మెయిన్ మంగళకరమైన వస్తువులలో ఇది వసకొమ్మ అంటారండి. వసకొమ్మ ఎందుకు వేయాలంటే ఏ పని చేసినా అంటే మనం ఆర్థికంగా అందులో డబ్బులు దాచుకోవడానికి కదండి మనం చేసేది, అది ఎప్పుడు స్థిరంగా ఉండాలి. వసయ్యము అంటే మనం వసపరుచుకోవడం అనమాట ఆ డబ్బుని, అంటే మన దగ్గరే ఉండాలి అనే ఉద్దేశంతో ఆ వసకొమ్మ అనేది వేసుకుంటూ ఉంటారు. తర్వాత అమ్మకి ఎంతో ఇష్టమైన దాల్చిన చెక్క అందులో వేసుకున్నానండి. తర్వాత గవ్వలు, లక్ష్మీ గవ్వలు పక్కన పెట్టుకున్నాను కదా, తెల్ల గురువింద గింజలు, నల్లవి ఎర్రవి ఇవి వేసుకున్నాను. ఆ తర్వాత దాల్చిన చెక్క ఒకటి వేసుకున్నాను. ఇలా అన్నానండి. మొగ్గలు వేశాను కదా, అంటే లవంగాలు వేశాను కదా, పైన పువ్వు కూడా విడిపోకుండా మంచిగా నీట్గా ఉన్నాయి వేసుకోండి. పువ్వు అంటే పైన మొగ్గ కూడా ఎక్కడ విచ్చకోకుండా ఉన్నది వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇవ్వండి కాయిన్స్ వేసుకున్నాను ఇంకా నేను. తర్వాత వచ్చేసి ఇక్కడ రాగివి ఆకులు పెట్టుకున్నాను చూడండి, అవి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. రావి ఆకు దీపం ఎలా పెట్టాలి ఏంటి, అసలు ఎన్ని రోజులు సంకల్పం చేసుకొని పెట్టుకోవాలి, ఆ తర్వాత లాస్ట్ ఆకుని అంటే 9వ వారం ఆకుని ఎక్కడ దాచిపెట్టుకోవాలనేది ముందు వీడియోలో షేర్ చేశాను కదండి. ఇదేనండి రావి ఆకు. 9 రోజులు అంటే 9 వారాలు సంకల్పం చేసుకొని నేను ఆ రావి ఆకు దీపం పెట్టాను కదండి, ఆ దీపం యొక్క ఆకు అండి ఇది, లాస్ట్ వారం ఆకు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత వచ్చేసి ఇది సుగంధభరితంగా ఉండేటట్టు చూడడానికండి. ఇది మొత్తం బీరువా అంతా ఎంత స్ప్రెడ్ అవుతుందో ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇది ఒక చిన్న బౌల్, అంటే ప్లాస్టిక్ది అయితే వద్దండి, చిన్న గ్లాస్ ఉన్న చిన్నది దొరుకుతాయి కదా ఇలాంటి బౌల్, గాజు గ్లాస్ని అయినా గాజు బౌల్ అయినా పెట్టుకొని కొద్దిగా శుద్ధ జలం వేసుకొని ఆ తర్వాత కొంచెం గంధము, పచ్చకర్పూరము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఎప్పుడు స్ప్రే అన్నట్టు అనిపిస్తుందండి. మనం స్ప్రేస్ అంటే కొడుతూనే ఉంటాము కెమికల్గా, అలా కాకుండా ఇది లక్ష్మీదేవి అమ్మకు ఎంతో ఇష్టం కదండి, అందుకని స్ప్రే లాగానే ఇట్లా ఓపెన్ చేయగానే ఎంతో సుగంధభరితంగా ఉంటుంది. అసలు ఎంత మైండ్ ఒక పాజిటివిటీగా అనిపిస్తుందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి వట్టివేరండి. ఈ వట్టివారు వచ్చేసి అమ్మవారికి మాలగా కూడా వేసుకుంటూ ఉంటారు కొంతమంది. తర్వాత శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటారండి వట్టివేరుతోటి. ఇలా నేను రాగి చెంబు పెట్టుకున్నాను కదండి, దానిపైన అలా పెట్టుకుంటానమాట. ఇప్పుడు మనము బీరువాలో ఎలా పెట్టుకోవాలనేది షేర్ చేస్తున్నానండి. ముందుగా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను, అంటే స్వస్తికు, ఓంకారం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇంకా షేడ్ అయినట్టు అనిపించింది నాకు. మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం శ్రీకారం వేసుకోవాలండి. అమ్మ బీజాక్షరం మంత్రం వేసుకున్నాను అనమాట. అక్కడ బీజాక్షరి మంత్రం వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పాదాలు, అంటే అవి కొంచెం డ్రై అయ్యే లోపల బీరువాని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. బీరువా దగ్గర మనము పైన అమ్మవారి ఒక ఫ్రేమ్ ఉంది కదండి, అలా పెట్టుకున్నాను. అంటే ఇది మనము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం కదండి, అప్పుడు ఇచ్చారని చెప్పాను కదా, ఆ ఫ్రేమ్ అనేది చిన్నది లామినేషన్ది అక్కడ పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా బీరువాని కాలుతో తన్నడం కానీ, గబగాలన డోర్స్ ఇట్లా గవాలన వేయడం కానీ చేయకూడదండి. ఎందుకంటే లక్ష్మీప్రదమైన వస్తువులు ఉన్నాయి. నెక్స్ట్ మనం ధనం దాచుకుంటే, ధనం అంటే ఏంటండి, సాక్షాత్తు అమ్మ అక్కడ ఉన్నప్పుడు మనము ర్యాష్గా బిహేవ్ చేయకూడదు ఎప్పుడైనా కూడా. కొంతమంది బీరువా టపాటపాను ఓపెన్ చేస్తారు, డబాలన కొట్టేస్తారు, అలా అస్సలు చేయకూడదు. లక్ష్మీ అమ్మకి కోపం వస్తుంది. అప్పుడు కోపం వస్తే మన ఇంట్లో తప్పకుండా ఉండదు, ఇంక వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడు చేయకూడదు, ఆడవారు కానీ మగవారు కానీ. ఆ తర్వాత నేను ఎరుపు కలర్ క్లాత్ అయినా ఒకవేళ ఉంటేనే, లేదంటే ఇట్లా మల్టీపర్పస్లో ఉన్న క్లాత్ని వేసుకున్నాను చూడండి, మల్టీ కలర్లో ఉంది, ఆ కలర్లో వేసుకున్నాను. గ్రీను, రెడ్, బ్లాక్ మాత్రం అసలు వేయకండి. తర్వాత వచ్చేసి అమ్మవారికి ఇక్కడ వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నప్పుడు మనము ఇవి ఫేస్ ఉంటుంది కదండి, ఆ ఫేస్ని కూడా నేను అక్కడే పెట్టేసుకుంటాను. ఇంకా లక్ష్మీ అమ్మ ఫోటో చిన్నది ఉంది నా దగ్గర, ఇంకా అమ్మవారిని ఇలా పెట్టుకుంటున్నానండి. తర్వాత ఇంకా మనం ముందు తయారు చేసుకునే అన్నీ ఉన్నాయి కానీ సుగంధభరితంగా ఉండే అన్నీ ఇందులో పెట్టుకుంటున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న ధనం కానీ గోల్డ్ కానీ ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఏమైనా వస్తువులు ఉంటాయి కదండి, ఇంకా ఇంపార్టెంట్ పేపర్స్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మాత్రం దీపారాధన అయితే చేయకండి. ఇప్పుడు ఇవి వచ్చేసి అయోధ్య రామయ్య అక్షంతలండి. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నప్పుడు మా వారు నేను అలా నెత్తి మీద అలా వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. ఇది వచ్చేసి పసుపు కొమ్ము అండి, పచ్చి పసుపు కొమ్ము పెట్టాను, మొలకొచ్చింది చూసారా. తర్వాత జవ్వాది పౌడర్ కూడా చల్లుతున్నాను. దీపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి, ఎందుకంటే అందులో ముఖ్యమైన పత్రాలు అవన్నీ ఉంటాయి కాబట్టి. ధూపం వేసుకోండి, డైలీ మనం దీపారాధన చేసినప్పుడు ధూపం అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మంగళకరమైన వస్తువులు ఎక్కడైతే ఉంటే సుగంధభరితమైన స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అమ్మ అక్కడ స్థిరంగా ఉంటుందండి. ఇంకా ఇలానే చేసుకుంటాను, చాలా మంచి జరుగుతుంది. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ సుధామవరంపుడి. ఇలా స్వస్తికు ఓంకారం లక్ష్మీదేవి యొక్క ఆగమన ముద్ర అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.